మన మెడికల్ కాలేజీలోంచి బయటికి వెళ్ళే టైంకి ఏమేమి స్కిల్స్ వచ్చని మేము ఒక సర్వే చేసాం మన వేదిక తరఫున, జనవిజ్ఞాన వేదిక తరఫున. అస్టానిషింగ్లీ 15 కాలేజీల్లో నేను సర్వే చేస్తే నాకు వచ్చిన జవాబు ఏంటంటే సూదులు వేయడం వచ్చు అని వచ్చింది ఆన్సర్. మిగతావి రావు అని వచ్చింది. సూదులు వేయడం వచ్చు. ఎవరు నేర్పిస్తారు మనకు సూదులు? ఎవరు నేర్పరు. మరి ఎవరు నేర్పిస్తారు? ఇంజెక్షన్ రూమ్లో నర్సు నేర్పిస్తుంది. నేర్చుకున్న వాళ్ళకి ఎవరు నేర్పించినారు? ఒకరిద్దరు చేతులు ఎత్తారు కదా. ఎవరు చేతులు ఎత్తింది? ఎత్తావా? ఎవరు నేర్పించారు మీకు? సీనియర్స్ నేర్పారు. రైట్. సీనియర్ అయితే నర్స్ అయితే లేదు, అందరూ ఒకటే కేటగిరీ. మీ ప్రొఫెసర్లు నేర్పలా. ఏమై కరెక్ట్? కూర్చోండి. మీరు చదివే మెడికల్ బుక్స్ దాదాపు 20 పుస్తకాలు ఇంతలా ఉంటాయి. నిజంగా చదివితే 5 కిలోలు బరువు ఉంటుంది ఒక్కొక్కటి. గుండె మీద వేసుకొని నిద్రపోతే చచ్చిపోతారు, గుండె ఆగి, అంతలా ఉంటాయి. ముఖ్యంగా గ్రేస్ అనాటమీ పాతదిగానైతే 5.5 కిలోలు బరువు. బేలియన్లో 2.5-3 కిలోలు బరువు, 2.5 వేల పేజీలు, అన్ని బరువైన కాగితాలు. ఈ పుస్తకాల్లో ఒక్క పుస్తకములో కూడా ఇంజక్షన్లు వేయటం ఎలా అని రాయలేదు. రాసింది ఎక్కడన్నా? కానీ ప్రతి బుక్లో ప్రతి చాప్టర్లో ఫలానా ఇంజక్షన్ వేయండి, ఫలానా మంది వేయండి అని రాసింది. ఇంజక్షన్ ఎట్టేయాలి ఎక్కడ రాయాల? ప్లీజ్ రిమెంబర్, 90% ఆఫ్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్ స్కిల్స్ కెన్ బి లెర్న్డ్ వితౌట్ ఏ పేషెంట్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సర్జికల్ స్కిల్స్తో సహా, ఆపరేషన్ నైపుణ్యాలతో సహా 90% నైపుణ్యాలు రోగి లేకుండా నేర్చుకోవచ్చు. అందుకే ఈ వర్క్షాపులు మేము పెడుతున్నాం. రోగి దగ్గర నేర్చుకోవాల్సిన 5%, అంతకంటే అక్కర్లేదు. అందరికీ సిరంజిలు ఇవ్వు, అందరికీ ఒక వైల్ ఇవ్వండి, ఓ బల్లకి 2-3 చోట్ల ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు పెట్టండి. స్టెరైల్ ప్యాక్ మీకు ఇచ్చినటువంటి దయచేసి చించొద్దు, మీరు చూడడానికి ఇచ్చాం. నేను చించొద్దు, మళ్ళీ మాకు ఇచ్చిపోండి వెళ్ళేటప్పుడు. దట్ ఇస్ కాల్డ్ E2O ప్యాక్. అందరి చేతులకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇది ఇక్కడ నుంచి చెప్పాల్సింది కొంత ఉంది. సైమల్టేనియస్గా మీరు అక్కడి నుంచి చేయొచ్చు. అది ఫాస్ట్గా అయిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇందాక హ్యాండ్ వాషింగ్ ఎట్లయితే సైమల్టేనియస్గా చేశారో కొన్ని టెక్నిక్స్ నేను ఇక్కడి నుంచే మీకు చెప్తా, మీరు నేర్చుకోవచ్చు. మీ చేతికి ఇచ్చిన ఆ థర్మోకోల్, అదే డెల్టాయిడ్ అనుకోండి, అదే బట్టక్ అనుకోండి, అదే థై అనుకోండి, టెక్స్చర్ అట్లే ఉంటుంది. ఇంజక్షన్ల గురించిన కనీసం 50 నుంచి 55 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంజక్షన్ వేయడం వచ్చు అనుకున్న వాళ్ళకి 5-6 కంటే ఎక్కువ తెలియదు. వీటిలో ఉండే నాన్సెన్స్ ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు మీకు థియరీ బేస్ అండ్ ప్రాక్టీస్ బేస్ రెండు కలిపి చెప్తా ఉంటాం. ఇది ఒకసారి నేర్చుకుంటే రేపు మీరు ఫాస్ట్గా ఇంజక్షన్ వేయడం నేర్చుకోగలరు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. E2O ప్యాక్ అంటే ఇథిలీన్ ఆక్సైడ్ స్టెరిలైజేషన్. E2O అంటే అర్థమైంది. సిరంజల్ని ఎన్ని విధాలుగా మనం స్టెరిలైజ్ చేయొచ్చు. స్టెరిలైజ్ చేయటం అనగా ఏమి? సిరంజిల్లో ఎటువంటి క్రిములు ఉండకూడదు. నోట్లో మింగేదైతే ఏమైనా క్రిములు మాత్రలతో పాటు వెళ్ళినా పొట్టలో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ చంపుతుంది, లోపల ఉండే కమెన్సాల్ ఆర్గానిజమ్స్ చంపుతాయి. కానీ డైరెక్ట్గా మనం బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత రోగకారకమైనటువంటి క్రిములు, డిసీజ్ కాజింగ్ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి. అందుకని స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ చేయడానికి ఇదివరకు మా చిన్నతనంలో ఒక గ్లాస్ సిరంజ్ ఉండేది. మా దగ్గర డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు, మా టీచర్లే మా డాక్టర్లు. అటు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎవరికైనా మందు వేయాలంటే రే వేడి నీళ్ళు తెరై అని చెప్పేవాడు. ఆ వేడి నీళ్ళలో సిరంజ్ ఇట్లా పెట్టి నీళ్ళు ఇట్లా లాగి ఆ నీళ్ళు కూడా కాసేపు ఆ వేడి నీళ్ళలో పెట్టి మందు లాగేవాడు, పొడిచేవాడు. మాకెవరికి ఇంజక్షన్ యాప్సెస్ రాలేదు అంటే గ్రేట్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ మై టీచర్, ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మీ. నాకు రెసిస్టెన్స్ ఉంది, రాలే.
అంత దరిద్రంగా ఇంజక్షన్లు వేసేటోళ్ళు ఒకప్పుడు. వేడి నీళ్ళల్లో నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు తెరులుతూ ఉంటాయి, స్టీమ్ వచ్చేటప్పుడు 20 minutes సిరంజిని పెడితేనే అది స్టెరిలైజ్ అవుతుంది. అప్పటికీ కూడా స్పోర్లు చావవో గుర్తుపెట్టుకోండి. అన్ని క్రిములు చస్తాయి, స్పోర్లు చావో. టెటనస్ స్పోర్లు, క్లాస్ట్రిడియం వెల్షై, గ్యాస్ గ్యాంగ్రీన్, బొట్లినం, ఈ 3 స్పోర్లు చావవో. ఇవే ఎక్కువ మన ఆరోగ్యంతో లింక్ అయి ఉండేవి. స్పోర్లు చచ్చిపోవాలి అంటే యూ హ్యావ్ టు ఆటోక్లేవ్ 121 degrees సెంటిగ్రేడ్ దగ్గర 1 ఇంచ్ మీద 15 LB కానీ, 1 సెంటీమీటర్ మీద 1 kg కానీ అంత ప్రెషర్ బిల్డప్ అయితే ఆల్ స్పోర్స్ డై. దట్ ఇస్ కాల్డ్ స్టెరిలైజేషన్ బై ఆటోక్లేవింగ్. మన సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ మన హాస్పిటల్లో ఉంటుంది. అన్నీ అక్కడి నుంచే సప్లై చేస్తారు. ఇంకో పద్ధతి ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఈటీఓ. మన సిరంజులన్నీ ఈ ఈటీఓ మిషన్లో పెట్టి ఈటీఓ గ్యాస్ కానీ పంపిస్తే ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ లోపలికి కూడా పోతుంది గ్యాస్. ప్రతి భాగము క్రిములన్నీ చచ్చిపోతాయి. లేదా గామా ఇరాడియేషన్ అని చేసినా కూడా అన్ని క్రిములు చస్తాయి. గామా ఇరాడియేషన్ చేయాలంటే బాబా అటామిక్ రీసెర్చ్ బాంబే బార్క్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి, లేకపోతే చేయడానికి లేదు. ఈటీఓకి అయితే ఎవడు పర్మిషన్ అక్కర్లా. ఈ ప్లాస్టిక్ సిరంజలు అంటారు వీటిని పాలీప్రొపిలిన్ సిరంజ్, దీని పేరు పాలీప్రొపిలిన్ మెటీరియల్. ఈ మెటీరియల్ని వీటిని ఉడకబెట్టొచ్చా అని అడిగాడు ఒక ఆయన నన్ను. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వీటిని కూడా ఉడకబెట్టి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీడిలు ఉడకబెట్టొచ్చా? ఎస్, ఉడకబెట్టి వాడుకోవచ్చు, ఏం కాదు. చేతులు సబ్బుతో నీట్గా కడుక్కుంటే ఎంత పర్సెంటేజ్ క్రిములు పోతాయి? 80% క్రిములు పోతాయి ఊరికి సబ్బు నీళ్ళతోనే, ట్యాప్ వాటర్. మిగతా 20 పోవాలి అంటే మనం చేసే అన్ని పనులు మిగతా 20 పోవడానికి 80% వాష్ చేసుకుంటూ పోతాయి. అందుకని వాష్ చేసుకోకుండా ఇప్పటికే మీకు అలవాటు అయి ఉండొచ్చు. పేషెంట్ని తాకినాక స్పిరిలియం బస్కి ఇట్టి అనుకొని పోతుంటారు, ఏమీ ప్రయోజనం లేదు. దండగా కార్యక్రమం, స్పిరిట్ దండగా మీ చర్మం నుంచి క్రిములన్నీ ఏం పోవు. కాబట్టి వేరెవర్ పాసిబుల్ వాష్ యువర్ హ్యాండ్స్ వెన్ ఎవర్ యూ అటెండ్ ఏ పేషెంట్, వాష్ విత్ సోప్. వీటి మీద ఆధారపడద్దు. పైగా స్టెరీలియం స్పిరిట్ లాంటివి స్కిన్కి నష్టం కలిగిస్తాయి, అవి మంచివి కాదు. దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ సిరంజ్. మీకు విడిగా సిరంజ్ ఇచ్చా, ఒక్కసారి ఆ పార్ట్లన్నీ తీసి చూడండి. నేను ఈ పార్ట్లు చెప్తాటిని ఒకసారి మననం చేస్తాను. సిరంజ్ బ్యారెల్, అది మీ దగ్గర సిరంజులు చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ సిరంజ్. లోపల ఉండే దాని పేరు పిస్టన్ లేదా ప్లంజర్. చివరిలో నీడిల్ అడాప్టర్ లేదా నాజల్ అని ఉంటుంది. నాజల్ ఆర్ నీడిల్ అడాప్టర్. షీత్ ఉంటుంది. నీడిల్కి హబ్ లేదా బేస్ అని ఉంటుంది, షాఫ్ట్ అని ఉంటుంది, టిప్ ఉంటుంది. ఇది నీడిల్ స్ట్రక్చర్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. నీడిల్ని అడాప్టర్కి పెట్టండి, ఊరికి ఇట్లా పెట్టండి. ఇది నీడిల్ బేస్. ఇలా పెట్టండి, లాగండి, ఊడొస్తుంది. ఒకసారి చూడండి, నేను చేసినట్టు చేయండి. ఇటు ఊరికే అలా పెట్టండి, లాగండి. ఇలా పెట్టి స్క్రూ మూమెంట్ ఇటు తిప్పండి, ఇప్పుడు లాగండి, రాదు. చేయండి. ఇది ఊరికే పెట్టేస్తే ఊడొస్తుంది. ఇలా పెట్టి స్క్రూ మూమెంట్ తిప్పండి, ఈజీగా రాదు. చేతిలో సిరంజ్ ఉందా? అవి వేసేందా? 2 సిరంజీలు లేవు మీ దగ్గర? ఒకటి ఇచ్చారా? సిరంజీలు లేవురేగా, వాడేసిన లేవా? అబ్జర్వ్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు ఎప్పుడైనా పేషెంట్కి మందు ఇచ్చేటప్పుడు ప్లీజ్ సే, ఇలా పెట్టి
ఈ మూమెంట్ తిప్పండి, స్క్రూ మూమెంట్. ఊడి రాదు ఇది. ఇప్పుడు ఇంజక్షన్ వేసినప్పుడు మంది స్విల్ కాకుండా ఉంటుంది మందు. అలా పెట్టకుండా ఊరికి అలా పెట్టారనుకో ఊడొస్తుంది. అట్లే పెడితే ఊడొస్తుంది. ఇక్కడ స్క్రూ ఉండదు, ఇక్కడ స్క్రూ మూమెంట్ తిప్పగానే టైట్ అవుతుంది. సిరింజిల గురించి ఇన్ఫర్మేషన్ మీకు చాలా అవసరం. ఇక్కడ నీడిల్, ఇక్కడ బేస్ ప్లాస్టిక్, పైన వైట్గా సిమెంట్ ఉంది, పైన నీడిల్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఆ వైట్ సిమెంట్ కిందకు కూడా నీడిల్ ఉంటుంది లోపల. ఎప్పుడైనా ఈ బేస్ కానీ ఇరిగిపోతే మన పేషెంట్లకి ఆ వైట్గా ఉండే సిమెంట్ చర్మం బయటే ఉంటుంది, ఇంకా 4 mm నీడిల్ కూడా బయటకే ఉంటుంది, మిగతాది లోపల ఉంటుంది. అలా ఇరిగిపోతే పట్టుకొని లాగి పడేయచ్చు. అది ఈ సిరంజిలో ఉన్న సౌకర్యం. పాతకాలపు సిరంజిలు ఉండేవి, బేస్ కూడా ఇనుపదే ఉండేది. కట్ అయితే సరిగ్గా చర్మం లెవెల్ కట్ అయ్యేది, నీడిల్ లోపలికి వెళ్ళిపోయేది, బాడీ లోపలికి వెళ్ళిపోయేది. ఓకే, ఇప్పుడు మీరు ఈ పైన కవర్ ఉంది, కవర్ నీడిల్కి ఎక్కించాలంటే ఇట్లా ఎప్పుడు ఎక్కించొద్దండి. ప్యారలాక్స్ ఎర్రర్తో మీ చేతిలో గుచ్చుకొని పోద్దు. ఒక్కోసారి ఇట్లా చేతిలో వేసుకోండి దీన్ని, అంటే నేల మీద వేయండి, బల్ల మీద టిప్తో ఇలా దూర్చండి, ఇలా తీసుకోండి, ఫిక్సప్ చేయండి. అది నాతో పాటు చేయాలి మీరు. బిరడా షీత్ చేయండి, నీడిల్తోనే దీన్ని ఇట్లా కుచ్చేసి పైకెత్తండి. ఎప్పుడు కూడా పైన షీత్ ఇలా పట్టుకొని ఇలా పెట్టొద్దు. ప్యారలాక్స్ ఎర్రర్తో మీ చేతులకు పొడుచుకుంటారు, అవసరమే లేదు, చేతులకు పొడుచుకునే అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా చేయండి. అదో పాయింట్. వీటిని యాంపూల్స్ అంటారు. మందు 2 రూపాయల్లో మనకు వస్తుంది. కొన్ని యాంపూల్స్ చూపించండి, అవి కూడా ఓపెన్ చేయొద్దు. చూడమను, యాంపూల్స్ ఉన్నాయి చూడు. యాంపూల్ అంటే గ్లాస్ కానీ ప్లాస్టిక్తో కానీ తయారవుతాయి. సింగిల్ టైమ్ యూజ్కి వాడే దాని పేరు యాంపూల్. వయల్స్ కూడా ఇవ్వండి బాబు. వయల్ అంటే ఇది మల్టీడోస్, ఎక్కువ సార్లు వాడుకోవడానికి వీలయ్యే దాని పేరు వయలు. సింగిల్ దాని పేరు యాంపూల్. వయల్ ఈజ్ మల్టీడోస్. గ్లాస్ బాటిల్ ఉంటుంది, పైన బిరడా ఉంటుంది, పైన దానికి కవర్ ఉంటుంది. వయల్ లోపల పొడి ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు. పొడి ఉంటే దాని లోపలికి డిస్టిల్ వాటర్ ఎక్కించి డైల్యూట్ చేసుకోవాలి. లిక్విడ్ రూపంలో ఉంటే డైరెక్ట్గా కుర్చీ తీసుకోవాలి. అది కుర్చీ ఎలా లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీరు చేయాలా. మీ దగ్గరికి వస్తాయి వయల్స్. దీని యాంపూల్ కట్టర్ అంటారు. చిన్న ఇనుప సాధనం. యాంపూల్ మెడలాగా ఉన్నదాన్ని ఇట్లంటే కరకరా శబ్దం వస్తుంది. అది వచ్చినప్పుడు తీస్తే ఇరిగిపోద్ది. అట్లే కరకరా శబ్దం లేకుండా మీరు ఇరగదీస్తే ఆ ఇరిగింది మీ చేతులు గుచ్చుకోవచ్చు, చేతిలోనే పొడి పొడిగా పగిలిపోవచ్చు. అందుకని ఒక యాంపూల్ కట్టర్ లేకపోతే ఎనీ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్తోనైనా దాని మెడ మీద ఇలా అంటే స్మూత్గా ఉండే శబ్దం పోయి కరకరా శబ్దం వస్తుంది. అది వచ్చినప్పుడు ఇరగదీస్తే ఇరిగిపోతుంది. కొంతమంది హీరాయిక్గా ఫీల్ అయ్యి ఇట్లా పట్టుకొని యాంపూల్ని పట్టని కొడతారు. అది హీరాయిజం కాదు. ఆ పెంకులు రూమ్ అంతా పడతాయి. పెంకులు ఎంత దూరం పడతాయో చెప్పులు లేకుండా తిరిగితే అంతమంది గుచ్చుకుంటాయి. పెంకులు, గాజు పెంకులు ఎక్స్రేలో కనపడవు, ఎక్స్రే తీసినా కనపడవు. వాడికి పెంకుది అని చెప్పి సర్జన్ సెంటర్ పడతాడు, చచ్చిపోతారు వాళ్ళు ఆ పెంకులు తీయలేక. కాబట్టి యాంపూల్స్ని కట్ చేసేటప్పుడు రూమ్ అంతా చిల్లాపల్లం పడిపోయేటట్టు కట్ చేయొద్దు. దాని మెడ దగ్గర కోసి అక్కడికక్కడ ఎరగదీసి వేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రేపు పొద్దున ప్రాక్టీస్ చేసినా ఈ సూత్రాలు మీకు తప్పదు. వాటి అనుకున్న సిగ్నిఫికెన్స్ నేను చెప్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ వయల్.
వీటిని ప్రీఫిల్డ్ సిరింజెస్ అంటారు. ఇప్పుడేం తీసుకురాలే మేము, అంటే మనం పేషెంట్కి ఇవ్వాల్సినటువంటి మందును ముందే లోడ్ చేసి స్టెరైల్ చేసి ప్యాకెట్లో పెట్టి ఇచ్చారు. అంటే అర్థమైంది, అన్నం నవ్వులుకొని తినాల్సిన బదులు వాడే నమిలి బాగా నమిలి మన నోట్లో ఊసాడనమాట. అట్లా అన్నమాట అది. దాంతో పోలిక. లోడ్ చేసుకుని ఓపిక లేదు మనకి, మందు ఎక్కడం తెచ్చుకుని ఓపిక లేదు, రెడీ చేసి పెట్టాడు. ఇవి నిజంగా కొన్ని చోట్ల అవసరమే. ఎమర్జెన్సీలో కొన్ని మందులు వాడాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మందు రెడీగా పక్కన ఉంటే ఒక సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ఇవ్వగలం. ఆ పర్పస్తో పెట్టారు. అది ప్రీఫిల్డ్ సిరంజెస్ అంటే. వై లేబులింగ్ ద సిరంజ్ని ఎందుకు లేబుల్ చేయాలి? ప్లీజ్ రిమెంబర్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్నది ఎక్కడ వేస్ట్ పోదు. ఇప్పుడు లోడ్ చేశా మందు, ఇప్పుడే పేషెంట్కి ఇవ్వాలి, లేబుల్ చేయకపోయినా పర్వాలేదు. లేబుల్ చేశా, పక్కన పెట్టా, లేబుల్ చేయలా, లోడ్ చేసి పక్కన పెట్టా. ఇది ఎవరి కోసం చేశా? ఏ పేషెంట్ కోసం? తెలియదు. ఎన్ని హిస్టరీలో ఎన్ని స్టోరీస్ ఒకటి మందు బదులు ఇంకోటికి పడ్డవి. డాక్టర్ చాలా బిజీ డాక్టర్. ఇది ఎట్కా మాడ్యూల్కి పనికొచ్చే స్టోరీ ఇది. నేను ఎందుకు కలిపి చెప్తున్నా అన్న. అతను నర్సుకి చెప్పాడు, ఆస్తమా అమ్మ లోడ్ చేయి మందు అని చెప్పాడు. ఆ అమ్మాయి ఒక మందు లోడ్ చేసిపోయింది. ఈ లోపల ఆస్తమా బదులు ఇంకో పేషెంట్ వచ్చాడు. పేషెంట్ లోపలికి పంపాడు. ఆస్తమాకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ వీడికి వేసేసింది ఆమె. వేసేసింది అంతే. వేసేసిన తర్వాత ఈ పేషెంట్ వెళ్ళిపోయినాడు. అది యాంటీబయాటిక్. ఒకటి బదులు ఒకటి పడిపోయింది. కాసేపు ఉన్నాక వాడికి ఇంజక్షన్ లేదంటే ఇది ఇప్పటికి వేసేసినా కదా అన్నదామె. ఇదంతా ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? లేబుల్ చేసి మందు పేరు రాసి పేషెంట్ పేరు రాస్తే ఈ ప్రాబ్లం రాదు. ఇంకోసారి జరిగినటువంటి సంఘటన, స్క్లిరాల్ అని ఒక మందు ఉంది, స్క్లిరాల్. ఆ మందుని వీన్స్ గడ్డగట్టడానికి ఇస్తాం. స్కోలిన్ అని ఒక మందు ఉంది. ఇవన్నీ మా మేడం గారి సబ్జెక్టే. స్కోలిన్ అనే మందు ఏంటి? సక్సమెథోనియం. ఏంటిది ఆ మందు? డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెంట్. అది ఇస్తే ఏమవుతుంది? మజిల్స్ అన్నీ కంట్రాక్ట్ అయ్యి వదిలిపోతాయి. 5 నిమిషాల దాకా కండరాలు పనిచేయవు, ఊపిరి కూడా ఆడదు. అది ఆ మందు ప్రభావం. మీకు ఒకవేళ స్కోలిన్ అనే ఇంజక్షను ఐవి ఇస్తే నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అమ్మ సస్తినే అనిపిస్తూ ఉంటుంది, అరవడానికి కూడా నోరు రాదు. అమ్మ సస్తినే అనిపిస్తుంది. చంపినారు కదా ఈ కొడుకులందరూ కలిసి నన్ను అనిపిస్తుంది. మాట్లాడడానికి రాదు. మన డాక్టర్లు ఒక డాక్టరు, మన హాస్పిటల్లో పెద్ద డాక్టర్ ఒకసారి యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అయ్యాడు. నేను కూడా అయింది యాక్సిడెంట్. ఆయనకి దవడ ఇరిగిపోయింది. ఆయనకి మన జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేసి ఫిక్స్ చేయాలా. ఫిక్స్ చేయాలంటే ముందు ఏం చేయాలా? పెంటుతాలు ఇవ్వాలి. పెంటుతాలు ఇచ్చినాక నిద్రపోతారు. నిద్రపోయినా స్కోలిన్ ఇవ్వాలా, ట్యూబ్ వేయాలా. ఆ అనస్థెటిస్ట్ మర్చిపోయి డైరెక్ట్గా స్కోలిన్ వేసేసాడు. ఏమవుతుంది అప్పుడు? అర్థమవుతుంది దీనికి, చంపినారు కదరా కొడుకులని. వెంటనే సీనియర్ ఉండగా టక్కన ట్యూబ్ వేసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అయిపోయా, ఇంకా సర్జన్ మనకు ఉండేవాడు కాదు. అంత డేంజర్. ఎప్పుడు లేబులింగ్ చేసి పెట్టుకోవాలి. మన డాక్టర్లు అక్షరాలు చాలా బాగా రాస్తారు, మీకు తెలుసుగా. లెజిబుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా నీట్గా రాస్తారు కదా. సుప్రీంకోర్టు లాంటి వాడే తిక్కలేసి మీరు అక్షరాలు శుభ్రంగా క్యాపిటల్ లెటర్స్ రాయకపోతే జైల్లో పెడతారన్నది. అంత బాగా రాస్తాం. ఒకసారి మా డాక్టర్ ఏం చేశారంటే 2cc సిరంజ్, ఒకటి స్కోలిన్, ఇంకోటి స్క్లిరాల్. రెంటిల్లో ఎస్ తప్ప ఇంకేం కనపడదు. లేబుల్ చేశాడు. మళ్ళా లేబుల్ చేయకుండా ఉండాలి. లేబుల్ చేశాడు కానీ దాని మీద ఎస్ ఒకటి కనపడుతుంది. వాడికి కాలు నరాలకి స్క్లిరాల్ వేయాలి. వాడు స్కోలిన్ తెచ్చిచ్చాడు. వేసేసినాం. 2 2cc, 2 క్లియర్గా ఉంటాయి. లేబులింగ్ కూడా ఉంది, ఎస్ ఉంది, ఇంకేం లేదు. ఇంకో దానికి కూడా ఎస్ పెట్టాడని తెలియదు మనకి. వేసేసినాం. SCLEROL, SCOLIN స్కోలిన్. SC కనపడుతుంది, ఇంకేం కనపడుతున్నా. వెయ్యగానే పేషెంట్ ఇట్టి అంటున్నాడు. అయిపోయింది, చేతులు పడిపోయినాయి కాసేపటికి.
అంటే అర్థమైంది. ఏం వేసాం మేము? స్క్లెరల్ బదులు ఏం వేసాం? స్క్వెలిన్ వేసాం. ఓకే, వెంటనే నాకు అర్థమైంది సీన్. టక్కున ఎమర్జెన్సీ ఇంట్యుబేషన్ చేసేసి ఆక్సిజన్ పెట్టేస్తే రికవర్ అయ్యాడు. ఆ పేషెంట్ నా దగ్గరికి 2 సంవత్సరాలు మళ్ళీ రాలే, 2 ఏళ్ళు. వస్తే పట్టుకొని ఇట్లా సూదేస్తారన్నాడు భయం. ఇట్లా అవుతుంది. ఎవరు చచ్చిపోతే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? మనిషి ఖరీదు ఎంత? మరి మిస్టేక్ ఆఫ్ హజ్, ఒక ప్రాణం పోతే ఖరీదు ఎంత? ఇమెన్స్, యు కాంట్ ఇమాజిన్. అందుకనే లేబుల్ చేయాలా, లేబుల్ మీద క్యాపిటల్ నీట్గా అర్థమయ్యేటట్టు రాయాలా, అది ఫైనల్ ఆన్సర్. అది ఇక్కడ చెప్పింది. సిరంజ్ మెడికేషన్ కింద పేరు, ఏం మందు, ఎంత డోసు, ఎవ్రీథింగ్ రాయమని దాని ఉద్దేశం. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది జెట్ టెక్నిక్. దీన్ని ఇప్పటిదాకా ఎక్కడ నేర్పించడంలో దీన్ని జెట్ టెక్నిక్ అంటే అర్థం ఏంటంటే మజిల్కి ఇంజెక్షన్ వేయాలి. మజిల్కి ఎప్పుడు ఇంజెక్షన్ వేసినా ఏటవాల్గా వేయొద్దు, స్ట్రైట్గా 90 degrees వేయాలి, 90 degrees వేయాలి. వేసేటప్పుడు జెట్ టెక్నిక్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండి చర్మాన్ని కిందకి ఇట్లా లాగాలి, కిందకి లాగి స్ట్రైట్గా పియర్స్ చేసి మందు డిపాజిట్ చేసి వెనక్కి లాగిన వదిలేస్తే ట్రాక్ పక్కకి జరుగుతుంది. మందు మజిల్లో డిపాజిట్ అయింది, ట్రాక్ వేరే చోటకి వెళ్ళి ఉంటుంది. అది జెట్ టెక్నిక్ అంటే. అక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేసింది. కింద జెడ్ ఆకారం ఉంది చూడు, చివర ఆ గుర్తులు పెట్టిన దగ్గర మందు డిపాజిట్ అయింది. స్కిన్లోనూ సబ్క్యూటేనియస్ టిష్యూలోనూ నీడిల్తో పెట్టిన ట్రాక్ పక్కకు జరిగింది. దీనివల్ల మందు ఎక్స్ట్రా విజిట్ కాకుండా ఉంటుంది. ఒక్కసారి మందు ఎక్స్ట్రా విజిట్ అయితే మనిషికి ఇరిటేషన్ వస్తుంది, దురదలు పెడతాయి కొంతమందికి. డైరెక్ట్గా మజిల్ డిపాజిట్తో ప్రాబ్లం ఉండదు. మందు పక్కకి ఎక్స్ట్రా విజిట్ కావడం కరెక్ట్ కాదు. అందుకని జెట్ టెక్నిక్ అనేది ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ టెక్నిక్ పక్కాగా నేర్పిస్తున్నారు. అందుకని మీకు అది ఎదురుగా పెట్టా. మీరు దాని ప్రాక్టీస్ చేసేటట్టు లాగి, ఇదేం జరగదు, అది చర్మం అయితే జరుగుతుంది, కానీ స్ట్రైట్ గుచ్చి వదిలేయటం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు యాంపూల్లోంచి వయల్లోంచి డ్రగ్ లోడ్ చేసుకోవాలి. నా ఎదురుగా మీరు చేయాలి. సిరంజి తీసుకోండి, గ్లాసులో నీళ్లు తీసుకోండి, గ్లాసుతో నీళ్లు, సిరంజి వెనక్కి లాక్కోండి. వరుసగా చెప్తాను స్టెప్స్. గ్లాసులు తెచ్చి బయట ఉన్నాయి చూడు గ్లాసులు, ఒక్కో బల్లకి 2-3 గ్లాసులు పెట్టు. సిరంజిని పూర్తిగా క్లోజ్ చేసి నీళ్ళల్లో ముంచి వెనక్కి లాగండి. యాంపుల్ అయితే పగలగొట్టిన తర్వాత ఏటవాలుగా యాంపుల్ పట్టుకొని నీడిలు పెట్టి వెనక్కి లాక్కోవాలా. లాక్కునేటప్పుడు సిరంజిని పట్టుకునే మెథడు. యాంపుల్లో చేత్తో పట్టుకున్నాం, కంప్లీట్గా ఇక్కడ ఆనించకుండా కొంత గ్యాప్ పెట్టుకుంటారు. ఎందుకని మీరు చూడండి, మీ ప్యాక్లో కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటారు. ఈటీవో స్టెరిలైజ్ చేసేటప్పుడు గ్యాప్ లేకుండా ఆనిస్తే అక్కడ అతక్కపోతుంది, వెనక్కి తీస్తే రాదు. అందుకని ఏమి సిరంజీలు రవి, ఈ బిరడాలు అట్లే బిగుసుకుపోతున్నాయి. ఇక్కడ నీళ్ళు, గ్లాసులోంచి నీళ్లు లాగండి, నీళ్ళు పోయి 2 సిరంజీలు అట్లే పోయినాయి. నీళ్ళు ఇచ్చేసేయండి, సిరంజితో లాగండి. లాగిన తర్వాత ఇలా తిప్పండి, దాన్ని ఏరు తీసేయండి. మీరు ఏ చేతితో ఏం పని చేసినా సిరంజికి ఇబ్బంది ఏం లేదు. ఎన్నో రకాలుగా సిరంజులు పట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఇంజక్షన్ వేసుడు పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకోవాలా, సూత్రం ఏమీ లేదు. ఎయిర్ తీసేయండి. మీరు ఇందాక చెప్పినట్టుగా నీడిల్ని స్క్రూ మీద తిప్పండి, గ్లాసులో పెట్టండి, సిరంజి వెనక్కి లాగండి. ఇలా పట్టుకోండి ఈ చేత్తో ఏళ్ళు ఇక్కడ పెట్టండి, వెనక్కి లాగండి 2 ఏళ్ళతో. ఇండెక్స్ ఇక్కడ ఉంది, ఈ 2 ఏళ్ళతో పట్టుకున్నాం, వెనక్కి లాగినాం. పైగా తర్వాత ఇలా తిప్పండి, ఇంకొంచెం వెనక్కి లాగండి. నీడిల్ లోపల ఉండే మందు కూడా వెనక్కి వస్తుంది ఇంకొంచెం వెనక్కి లాగితే. ఇప్పుడు పైకి పుష్ చేసి ఎయిర్ తీసేయండి, పైకి పుష్ చేసి ఎయిర్ తీయండి.
Now the syringe is ready to give injection. వయల్లోంచి తీసుకునేటప్పుడు వయల్లో పొడి మందు ఉంది, లిక్విడ్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నీళ్ళని వయల్లోకి పుష్ చేయండి. వయల్లో పుష్ చేసిన టెక్నిక్ చెప్తున్నా బాబు. ఒక వయల్ నా దగ్గర. ఓకే, ప్లీజ్ డూ వాట్ ఐ డూ హియర్. సిరంజ్కి నీడిల్ పెట్టా, స్క్రూ మూమెంట్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇలా పట్టుకున్నా. ఇక్కడ నీళ్ళల్లో పెట్టి వెనక్కి లాగా, ఇట్లా ఈ రెండేళ్ళతో లాగా. ఇండెక్స్ ఫింగర్తో బ్యారెల్ పట్టుకున్నా, ప్లంజర్తో వెనక్కి లాగా. నీళ్ళు వచ్చాయి దీంట్లోకి. ఇలా తిప్పినాక ఇంకొంచెం వెనక్కి లాగా. నీటి లోపల ఉండే మందు కూడా అడుక్కుపోవాలి. తర్వాత ఇలానే పట్టుకున్నా, అడుగు నుంచి పైకి నెట్టా ఎయిర్ తీసేయడానికి. మజిల్లోకి ఎయిర్ పోతే ఏమన్నా ప్రమాదమా? అవునా కాదా? వీన్లోకి ఎయిర్ పోతే ప్రమాదమా? ఎంత పోతే ప్రమాదం? ఇందులో ఎంత ఎయిర్ ఉంది? 1/4 ml. 1/4 ml ఎయిర్ వీన్లోకి పోతే ఎయిర్ ఎంబలిజం వస్తుందా? రాదు. మోర్ దాన్ 20 ml పోతే కానీ ప్రమాదం. అయితే ప్రాబ్లం ఎక్కడంటే, పేషెంట్ ఎదురుగా మీరు మందు లోడ్ చేస్తారు, ఎయిర్ ఉంది ఇక్కడ. ఎయిర్ ఇలానే పెట్టి కానీ ఇంజెక్షన్ ఇస్తే వయల్ని నేల మీద కూర్చున్న తర్వాత కొంచెం పుష్ చేయండి. కొంత ఈ నీళ్లు పుష్ చేయగానే లోపల ఎయిర్ డిస్ప్లేస్ అవుతుంది. ఈ సిరంజిలోకే వస్తుంది డిస్ప్లేస్ అయితే. మళ్ళా పుష్ చేయి, మొత్తం వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా కొంత తీసుకుంటున్నా నీళ్ళు నేను. ఇలా పట్టుకొని కూడా ఇంజెక్ట్ చేయొచ్చు, కానీ ఇంజెక్ట్ చేస్తాడు ఇలా పెట్టుకొని నేల మీద పెట్టుకొని చేసుకోండి. మందు స్పిల్ కాకుండా ఉంటుంది. పుష్ చేశా, అతో పాటు మీరు చేయాలా, చూడటం కాదు. నథింగ్ సీయింగ్, యూ డూ యాజ్ ఐఎమ్ డూయింగ్. పుష్ చేశా. నౌ సిరంజ్ ఇస్ క్లియర్. దీని లోపల మందు ఉంది. పొడిని కలుపుతున్న నీళ్ళతో ఇటు కలిపితే కలుస్తుంది మందు. లోపల కంప్లీట్ కలిసేదా కలపాలా. ఒక్క మందుని మాత్రం ఇలా విగరస్గా షేక్ చేయకూడదు. యాంటీవెనం, స్నేక్ యాంటీవెనం, దాంట్లోకి మందు ఎక్కిస్తే విగరస్గా షేక్ చేస్తే మొత్తం నురుగు వస్తుంది. ప్రోటీన్ కాబట్టి అది విగరస్గా. మిగతా మందులు షేక్ చేసిన ఏం కాదు. కదిలిచ్చాం, చూసుకున్నాం, మందు అంతా కరిగింది. ఇప్పుడు మీరు కొంత ఎయిర్ తీసుకోండి. ఇట్లా ఎయిర్ తీసుకోండి, ఇలా పట్టుకోండి. ఈ చేతి ఇలా పట్టుకున్నా, పుష్ చేశా. ఇక్కడ వయలు పట్టుకోవాలి కదలకుండా. ఇక్కడ ఏలు పెట్టి పట్టుకున్నా. ఎందుకని? ఇక్కడ మనం ఎంత టైట్ చేసినా ఒకవేళ లూజ్గా ఉంటే స్లిప్ అయ్యి మందు పడిపోద్ది కాబట్టి ఇక్కడ ఏలు పెట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఎయిర్ లోపలికి పుష్ చేశా. పుష్ చేసినాక వెనక్కి లాగా. ఒక్కోసారి ఎయిర్ పుష్ చేయగానే మందు దాని అంతటా కిందకి దిగుతుంది. వెనక్కి లాగా. నాకు ఎంత మందు కావాలో 1 cc కావాలి, వెనక్కి లాక్కున్నా తీసేసా. ఇప్పుడు నా చేతిలో 1 cc మందు ఉంది. మందు లోడ్ చేసుకునేది యాంపుల్ అయితే కట్ చేసిన తర్వాత యాంపుల్ నీటి వాల్గా పెట్టి వెనక్కి లాక్కున్నా. వయల్గానైతే నీళ్లు లోడ్ చేసుకున్నా, వయల్ లోపలికి ఎక్కించా. లోపలికి ఎక్కించిన మీరు నాతో పాటు చేయండి. మీరు దిస్ నాట్ ఏ థియరీ క్లాస్. యూ డూ దట్ యాజ్ ఐఎమ్ డూయింగ్. లోపలికి నీళ్లు పుష్ చేశా, వెనక్కి లాక్కున్నా. వెనక్కి లాక్కుని నీటిలో ఉన్న మంది వెనక్కి రావడానికి ఇంకొంత వెనక్కి లాగి పైకి ఎట్లా పుష్ చేశాను చూడండి. ఈ 2 ఏళ్ళతో పట్టుకున్నా. ప్లంజర్కి సపోర్ట్ హీల్ పెట్టా. రింగ్ ఫింగర్తోనే నెట్టా పైకి. రింగ్ ఫింగర్తో నెట్టా. లేదా ఈ చేత్తో పట్టుకోండి, ఈ చేత్తో నెట్టండి. మీరు ఎట్లా చేసిన ఒకటే. ఇక్కడేం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. సిరంజ్ ఎట్ పట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ఏం రూల్ ఏం లేదు. సిరంజ్ ఎట్ పట్టుకోవాలంటే సిరంజ్ నేల మీద పడకూడదు,
నాజల్ దగ్గర స్లిప్ అయి మందు కింద పోకూడదు. 2 సూత్రాలు. ఈ సూత్రాలను అమలు చేయడానికి నువ్వు ఎట్టు పట్టుకున్నా ఒకటే. నౌ ద డ్రగ్ ఈజ్ రెడీ టు గివ్. ఇక్కడ దాకా మీరు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. మీరు అందరూ చేయండి. డ్రగ్ లోడ్ చేయాలా, బాటిల్లోకి ఎక్కించండి, మళ్ళీ తీసుకోండి, ఎక్కించండి, మళ్ళీ తీసుకోండి. డ్రగ్ కింద పోకుండా తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్టైమ్స్ ది కాస్ట్ ఆఫ్ ఎ వయల్, 10 ml వయల్ 6 లక్షలు ఖరీదుండే మందులు ఉన్నాయి కొన్ని క్యాన్సర్ డ్రగ్స్. ఒక వయల్ 6 లక్షలు అంటే 10 ml 6 లక్షలు అంటే 10 ml అంటే 20 డ్రాప్స్. 200 డ్రాప్స్ 6 లక్షలు అంటే ఒక డ్రాప్ ఎంత? 1000. కాబట్టి ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకూడదు అనేది మీకు కన్సెప్ట్గా పెట్టుకో. అది రూపాయి ఖరీదైన మందు కావచ్చు, 6 లక్షలు ఖరీదైన మందు కావచ్చు. మందు వేస్ట్ కాకూడదు. దట్టు మీరు పేషెంట్ ఎదురుగా ఇవి చేసేటప్పుడు చిన్న తేడా వచ్చినా నిన్ను పట్టుకుంటారు. పేషెంట్ ఎదురుగానే మనం ఈ లోడింగ్ ఎందుకు చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. మీరు ఈ మందుని చాటుకు తీసుకెళ్తే మందు మీరు తీసేసుకొని డమ్మీ మందు వేసినారేమో అనుకునే రోజులు వచ్చినాయి. నేను అట్లా చేయను, నేను మంచోడిని, నువ్వు మంచోడో నీకు తెలియదుగా. అసలు పేషెంట్కి అనుమానం వచ్చే ప్రవర్తనే మన దగ్గర ఉండకూడదు. వాడు ఎదురుగ్గానే లోడ్ చేయండి, వాడు ఎదురుగ్గానే వేయండి, ఈ వయలు వాడి చేతికి ఇచ్చి పంపండి. అక్కడితో పోత శని. ఎందుకు పేషెంట్కి అంతలో అనుమానం వచ్చిందనంటే రోజులు మారినాయి. ఒకప్పుడు డాక్టర్గా నమ్మినారు జనం. డాక్టర్ అంటే మమ్మల్ని బతికిస్తానికే పుట్టాడు అనుకున్నారు, దేవుడు అవతారం అనుకున్నారు. ఇప్పుడు దయ్యం అవతారం అనుకుంటున్నారు డాక్టర్ని. మీ తప్పేం లేదు, మాకంటే ముందు వాళ్ళందరూ చేసిన తప్పు మా మీద వచ్చి పడ్డది, రేపు మీ మీద పడుతుంది. అందుకని పేషెంట్లకు ఎటువంటి అనుమానం వచ్చే ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు. అందుకే నేను చెప్పే వాళ్ళు ఎదురుగా లోడ్ చేయి, వాళ్ళు ఎదురుగా ఇవ్వండి, వాళ్ళు ఎదురుగా డిస్పోజ్ చేయండి. లోడ్ చేయడం వచ్చిందా అందరికీ? సిరంజిలో మందు లోడ్ చేసినాక దీన్ని పేషెంట్కి వేయాలి. వేయడానికి టైం పడుతుంది అనుకోండి, దీని మీద క్యాప్ పెట్టండి. వేయడానికి టైం పడితే ఇది క్యాప్ ఎట్లా తీసుకోవాలని చెప్పా, నేల మీద పెట్టి దీని లోపలికి పెట్టి ఇలా తీసుకొని పెట్టండి. వేయడానికి టైం పడితే క్యాప్ పెట్టండి. స్క్రూ మూమెంట్లో తిప్పి క్యాప్ పెడితే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ దిస్ డ్రగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డేస్. రోజుల తరబడి ఆపినా ఏం కాదు ఇది ప్రాక్టికల్ పర్పజెస్కి. బట్ ది డ్రగ్ కంపెనీస్ రికమెండ్ us టు యూజ్ ద డ్రగ్ ఇమ్మీడియట్లీ. మిగిలితే ఏం చేయమంటారు? పారబోయండి అంటారు. ఎందుకని? మళ్ళా కొనుక్కో. అది సారాంశం. మందుల కంపెనీలు చెప్పే మాటలు నమ్మొద్దు. మందుల కంపెనీలు గాజుకి కాటన్కి కూడా ఎక్స్పైరీ డేట్ రాస్తారు. తెలుసా మీకు? గాజుకి ఎక్స్పైరీ డేట్ ఉందా, కాటన్కి రాస్తారు. ఎందుకంటే ఆ తర్వాత వాడకుండా పారేయండి, పర్యావరణాన్ని ధ్వంసం చేయండి, మా మందులు మళ్ళీ కొనుక్కోండి. మందుల కంపెనీలు మామూలు కాదవి, వాటి చరిత్ర చాలా ఉంది, ఎప్పుడన్నా మాట్లాడదాం. కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దు. బట్ వాట్ ఐ రికమెండ్ యూ ఇస్, మజిల్ కేసే వాటిని ఉంచుకునే ఇబ్బంది లేదు. స్పైనల్ వేయడానికి వాడే మందులు మాత్రం అప్పటికప్పుడు వాడండి, తర్వాత వాడద్దు. బికాస్ స్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ వెరీ రిచ్ మీడియం ఫర్ ఆర్గానిజమ్స్. స్ప్రెడ్ అయితే మెనింజైటిస్ వస్తుంది ఇమీడియట్గా. స్పైనల్ ఇంజెక్షన్ సెన్సోర్కైన్ అని ఇస్తాం అనస్థీషియా కోసం. అటువంటిది మిగిలిన వెంటనే వాడుకో, లేకపోతే పక్కన పడి. ఐఎంఏసే మందులు ఈ పూట లోడ్ చేసాం, సగం మిగిలింది, ఈవినింగ్ వేసుకోవచ్చు, ఏం కాదు. బిరడా పెట్టాలి, స్క్రూ మూమెంట్ లేబుల్ చేయాలి, ప్రత్యేకంగా పక్కన పెట్టాలి. అట్లయితే వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్కడ వేయాలి?
ఇది మన సబ్జెక్ట్. ఇప్పుడు మనకి పేషెంట్ లేరు, రిమూవింగ్ ద ఎయిర్ ఫ్రమ్ ద సిరంజ్లో ట్యాప్ చేసి ఒక మెథడ్ ఉంది. మనం డైరెక్ట్గా పుష్ చేసి ఇబ్బంది. బుడగ హోల్డింగ్ ద సిరంజ్ ఎన్ని రకాలుగా పట్టుకున్నారు చూడు. ఇక్కడ పట్టుకున్నారు, అది ప్రాక్టీస్ చేయండి. అక్కడో పద్ధతి పట్టుకున్నారు, ఇక్కడో పద్ధతి పట్టుకున్నారు, అక్కడో పద్ధతి పట్టుకున్నారు, ఇక్కడో పద్ధతి పట్టుకున్నారు. ఇన్ని రకాలుగా పట్టుకోవచ్చు దాన్ని. ఎట్లా పట్టుకున్నా తప్పేం లేదు. సూత్రం ఏంది? మందు లీక్ కాకూడదు, మందు లీక్ కాకూడదు. ఇది ఫస్ట్ సూత్రం. అంటే స్క్రూ మూమెంట్ చేసేస్తే మందు లీక్ కాదు. పేషెంట్కి భయం కలగకూడదు. ఇట్లా పట్టుకున్నాం అనుకో, దున్నపోతులకి పొడిసేటోడు ఇట్టే పడవాలా. దున్నపోతులకి సిరంజి పెట్టి పొడవరు, నీడిల్తో. అట్లా కొడితే కానీ చర్మంలో దిగదు. పశువుల డాక్టర్కి తెలుసు అది. ఇటు కొట్టాలి దాన్ని, లేకపోతే దిగదు. ఇటు నెమ్మదిగా పడుద్దా అంటే అయిపోయింది మన పని. ఇట్లా పట్టుకుంటే భయం వేస్తుంది జనానికి, బాకులాగా పట్టుకున్నామని. ఇలా పట్టుకోవచ్చు. 2 ఏళ్ళు ఇటు, 1 ఏళ్ళు ఇటు. రింగ్ ఫింగర్ పిస్టన్ మీద, లిటిల్ ఫింగర్ పిస్టన్ కనుక సపోర్ట్. ఇదొక మెథడ్. రెండో మెథడ్, ఈ మెథడ్ పట్టుకోవచ్చు. సిగరెట్ మెథడ్ అంటారు దీన్ని. ఇక్కడ థంబ్ అండ్ రింగ్ పిస్టన్ మీద, చిటికినేలు సపోర్ట్. ఇదొక మెథడ్. ఈ మెథడ్ ఇంకొకటి, ఇట్లా కూడా పట్టుకోవచ్చు. ఇట్లా కాకుండా ఇలా. పెన్ మెథడ్ దీని పేరు, పెన్. Which are method is most suitable, most attractive to you, you practice that, no problem. పేషెంట్కి ఏది భయం తక్కువ కలిగిస్తే ఆ మెథడ్ చేయండి. ఓకే, అది హోల్డింగ్ మెథడ్. ఇది డెల్టాయిడ్కి ఎట్లా పియర్స్ చేస్తున్నారు చూడండి. ఇట్లా వేయకూడదు. ఇంట్రామస్కులర్ వేయమంటే ఏటవాలుగా వేయకూడదు, స్ట్రైట్గా వేయాలి. ప్లీజ్ రిమెంబర్, నో ఇంట్రామస్కులర్ ఇన్ స్లాంట్ వే. 30 degrees స్లాంట్గా వేస్తే సబ్క్యూటేనియస్ వెళ్తుంది. చర్మానికి ప్యారలల్గా వేస్తే ఇంట్రాక్యూటేనియస్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, స్కిన్కి ప్యారలల్గా పొడిస్తే ఇంట్రాక్యూటేనియస్. సబ్క్యూటేనియస్ వేయాలి అంటే ఇట్లా పట్టుకొని చర్మాన్ని ఆ ఫోల్డ్లోకి వేస్తే సబ్క్యూటేనియస్. చర్మాన్ని పట్టుకొని ఇట్లా పియర్స్ ఇంటూ ద ఫోల్డ్, ఇట్ ఇస్ సబ్క్యూటేనియస్. ఇంట్రామస్కులర్ స్ట్రైట్ 90 degrees. నీడిల్స్ 1 ఇంచ్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది వీటిల్లో. కొన్ని మందులు డీప్ ఇంట్రామస్కులర్ వేయాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఇంజెక్షన్, డీప్ ఇంట్రామస్కులర్. మజిల్ బాగా ఎక్కువ ఉండే ఇంట్రామస్కులర్ బట్టక్ ఏరియాలో మామూలు మనిషికి పోవాలన్నా 1.5 ఇంచ్ నీడిల్ ఉండాలి. ఈ ఇంచ్ ఇది డీప్ ఇంట్రామస్కులర్ ఎట్లా పోతుంది? ఈ ఇంజెక్షన్ స్ట్రైట్గా 90 degrees వేసినా పోదు. అప్పుడు మందు ఎక్కడ డిపాజిట్ అవుతుంది? ఈ సబ్క్యూటేనియస్ ఏరియాలో డిపాజిట్ అవుతుంది. సబ్క్యూటేనియస్ ఏరియాలో డిపాజిట్ అయితే ఇఫ్ యువర్ డ్రగ్ ఈజ్ స్టెరైల్, స్టెరైల్ యాప్సిస్ తయారవుతుంది. మందు కానీ ఇరిటెంట్ అయితే చుట్టూ ఉండే ఫ్యాట్ అంతా ఎట్లా పెడితే అటు కరిగిపోద్ది, ఉండలుండలు అయిపోద్ది. వాడు నొప్పితో ఫైనల్గా మన దగ్గరికి వస్తాడు. ఓపెన్ చేస్తే ఊరికి ఇన్సిషన్ పెడితే అవ్వదు. అది ఆ ఫ్యాట్తో సహా మొత్తం ఇంత గని తీసినట్టు దువ్వాల. అది మానడానికి 2 నెలలు పడుతుంది. అందుకని ఇంజెక్షన్స్ని సబ్క్యూటెన్స్గా వేయొద్దు. డీప్ ఇంట్రామస్కులర్ అని చెప్పబడ్డ ఏ ఇంజెక్షన్ అయినా ఖచ్చితంగా డీప్ ఇంట్రామస్కులర్ వేయాలి. దానికి ఒక మెథడ్ నేను చెప్తానండి. ఇక్కడ ఎక్కువ మజిల్ ఉండదు, డెల్టాయిడ్. బటక్ మజిల్ ఉంటుంది, చర్మం కూడా లావు ఉంటుంది. లాటరల్ సైడ్ ఆఫ్ థై, ఇలియోట్రిబియల్ ట్రాక్ట్ ఉండే దగ్గర స్కిన్ థిక్నెస్ తక్కువ ఉంటుంది. డీప్ ఇంట్రామస్కులర్ వేయడానికి బెస్ట్ ప్లేస్ లాటరల్ సైడ్ ఆఫ్ థై, నాట్ బటక్, నాట్ డెల్టాయిడ్. 3 ప్లేస్లే మనం ఇంజెక్షన్లు అయ్యం వేసేది.
డెల్టాయిడ్ వేయాలంటే టీ యొక్క అప్పర్ లిమ్ నిలువు ఇట్లా రాసుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ ది హ్యూమరస్ ట్రయాంగిల్ యొక్క టిప్, ఇక్కడో టిప్పు ఇక్కడో టిప్ ఉంది. పైన 2 ఏళ్ళ ఎడలు వదిలేయాలి. ఏముంటుంది అక్కడ? సర్కంప్లెక్స్ నర్వ్ ఉంటుంది. 2 ఏళ్ళు అక్రమేల్ ప్రాసెస్ నుంచి 2 ఏళ్ళు వదిలేయాలి. ఇన్సర్షన్ దగ్గర 2 ఏళ్ళు వదిలేయాలి. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద మిడ్ పోర్షన్, నాట్ టూ యాంటీరియర్ నాట్ టూ పోస్టీరియర్, మధ్యలో స్ట్రైట్గా 90 degrees వేయాలి. అది డెల్టాయిడ్లు వేసుకునే మెథడ్. బటక్ వేయాల్సి వస్తే అది డెల్టాయిడ్ ట్రయాంగిల్. డెల్టాయిడ్ లాటరల్ సైడ్ ఆఫ్ థై, ఇదిగో ఈ మజిల్లో వాస్టస్ లాటరాలిస్ రెక్టస్ ఫెమరిస్ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఈవెన్ యాంటీరియర్ కూడా వేసుకోవచ్చు. నడిచేటప్పుడు నొప్పి ఉంటుంది. నెవర్ పోస్టీరియర్, థైకి పోస్టీరియర్గా వేయకూడదు. సయాటిక్ నర్వ్ ఉంటుంది, వెజల్స్ ఉంటాయి. మీడియల్గా కూడా వేయకూడదు. తర్వాత స్టెప్, ఇంజెక్షన్ పియర్స్ చేసినాక వెనక్కి లాగి చూస్తాం. ఎందుకని? బ్లడ్ వస్తుందని చూడడానికి. వస్తే ఏంటి? వస్తే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ నాట్ ఐఎం, ఇట్ ఈజ్ ఐవి. ఐవి ఇస్తే ఏమి? కొన్ని మందులు ఐఎంఏ ఇవ్వాలి, ఐవి వేయకూడదు. అలాంటి వాటిల్లో ఐవి రాకూడదు. వెనక్కిలాగి చూడాలి. ఒకవేళ ఆ మందు ఐవి ఇచ్చినా ఏం కాని మందు అయినా సరే పేషెంట్ ఎదురుగా వెనక్కిలాగితే బ్లడ్ వస్తే వేయొద్దు, తీయండి, ఇంకో చోట వేయండి. పేషెంట్గా అవన్నీ తెలియదు. అవన్నీ చెప్పాలంటే అర్ధగంట పడుతుంది. మనం 10 మందిని చూడాలి ఆ టైంలో. ఏమిలే, తీసేది ఇంకో చోట వేయడమే. ఆ మాత్రం బ్లడ్ మళ్ళీ మధ్యలో డిపాజిట్ అయితే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఈ ఏమీ కాదని చాలా తెలియాలి మనకి, లేకపోతే చాలా ఇబ్బందులు అయితే మనకి. అన్నిటికీ భయపడి వస్తాం. బటక్ ఎలా వేయాలి? ఇక్కడ 2 మెథడ్స్ చెప్పారు. ఇక్కడ దిస్ ఈజ్ ఫీమర్ హెడ్, ఇది అప్పర్ ఎండ్ అది ఫీమర్. అది అక్కడ చేయి పెట్టాలి. ఇట్లా చేయి పెట్టి ఇలా వి షేప్లో పెడితే ఈ వీలో వేయచ్చు. అదొక మెథడు. రెండో మెథడు, యాంటీరియర్ సుపీరియర్ ఎక్స్ పైన ఐడెంటిఫై చేయండి. బాల్ ఆఫ్ ది థంబ్ అక్కడ పెట్టండి. జేబులో చేయి పెట్టినట్టు పెట్టండి. ఇలా అరచేయి ఎంత దూరం ఉంటే అంత దూరం వేయచ్చు. అరచేయి బాల్ ఆఫ్ ది థంబ్ ఆన్ ద ఏఎస్పి. ఏఎస్పి నుంచి చేయి ఇట్లా పెట్టాం. అరచేయి ఎంత దూరం ఉంటే అంత దూరం, వెనక్కి పోయి వేయకూడదు, అంతే దూరం. లేదా ఫీమర్ అప్పర్ ఎండ్ బోని ప్రాసెస్ కనపడుతుంది. చేయి పెట్టి ఇలా వి షేప్లో పెట్టి ఇట్లా వి మధ్యలో వేయండి. ఈ 2 మెథడ్లు ఏదైనా చూడవచ్చు మీరు. ఇక్కడికి టెక్నిక్కి సంబంధించిన అయిపోయినాయి. ఇప్పుడు మీరు తీసుకున్న మందుని మీ ఎదురుగున్నటువంటి థర్మోకోల్ మీద కుచ్చి వెనక్కి లాగి పియర్స్ చేయండి. ఏం కాదు, ట్రై చేయండి. ఆ కూర్చున్న ఫీలింగ్ మీకు చర్మంలో కూర్చుంటే ఎట్లా వస్తే అట్లే వస్తుంది. నిలువుకి 90 degrees, పియర్స్ 90 degrees. నేల మీద పడుకోబెట్టండి, నిలువుకి 90 degrees వేయండి. నేల మీద పడుకోబెట్టండి, దాన్ని పళ్ళ మీద పడుకోబెట్టండి, దాన్ని నిలువుకి వేయండి. ఇక్కడ పట్టుకోండి, వెనక్కి లాగండి, పియర్స్ చేయండి. వాట్ ద ఫీలింగ్ యూ గెట్ వెన్ యూఆర్ గివింగ్ ఇన్ టు డెల్టాయిడ్? సేమ్ ఫీలింగ్ ఇట్లే వస్తుంది. Except piercing the patient, every other thing we discussed on injections. Piercing the patient దగ్గర నేర్చుకోండి. ఎక్సెప్ట్ దట్ 90% బయట నేర్చుకోవచ్చు. దీని గురించి అన్ని జాగ్రత్తల గురించి మనం మాట్లాడాం. జనరల్ టెక్నిక్ చెప్పాం. సిరంజి ఒకటి పెట్టుకోండి, ఇంట్లో నీళ్ళు లాగండి, లోడ్ చేస్తున్నాడు, అంతా నేర్చుకోవచ్చు బయట. పేషెంట్ మీద పియర్స్ చేసేది ఒకటి. ఐఎం ఇంజెక్షన్స్ విషయంలో ఐవి ఇంజెక్షన్ సెపరేట్ సబ్జెక్ట్. అది ఐవి ఎట్లా ఇవ్వాలి, ఇంట్రాకాచ్ ఎలా పెట్టాలి, సెపరేట్గా ఇంకో సెషన్లో నేర్పిస్తాం. చర్మంలోకి వేయాలంటే ప్యారలల్ టు స్కిన్ వేయాలి. సబ్క్యూటేనియస్ వేయాలంటే ఫోల్డ్ ఇలా పట్టుకోవాలి, ఫోల్డ్లోకి వేయాలి. ఐఎం వేయాలంటే మధ్యల మీద స్ట్రైట్ 90 degrees వేయాలి. సూదులతో బాధలు, సూదులు ఖరీదు ఎక్కువ మాత్రల కంటే.
If the patient can swallow, you try to give oral. సూదులు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తాయి. ఈ మందు మాత్రల రూపంలో దొరకదు, సూదే దొరుకుతుంది. ఎగ్జాంపుల్ అమినోగ్లైకోసైడ్స్, స్ట్రెప్టమైసిన్, జెంటమైసిన్, క్యాన్మైసిన్, వ్యాంకోమైసిన్, ఈ గ్రూప్ ఏవి మాత్రల రూపంలో దొరకవు. అప్పుడు ఏం చేయాలి? ఇంజెక్షన్ ఇవ్వాలి. పారాసిటమాల్ ఉంది, మాత్రలు దొరుకుతాయి, ఇంజెక్షన్ కూడా దొరుకుతుంది. ఓరల్గా తీసుకోగలడు పేషెంటు, అప్పుడు ఏంది ప్రిఫరెన్సు? ఓరల్. ఎందుకని? ఓరల్ అయితే ఖరీదు తక్కువ, ఓరల్ అయితే అబ్జర్వ్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. పేషెంట్కి డ్రగ్ గిట్టకపోతే రియాక్షన్ రావడానికి టైం తీసుకుంటుంది. కానీ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే ఇంజెక్షన్ తీసే లోపల కూడా అనాఫిలాక్సిస్ రావచ్చు. అది ఓరల్ ఇస్తే కొద్దిగా టైం మీకు మిగులుతుంది. నెక్స్ట్, సూదులు సరిగా ఉడికించకపోతే లేదా వాడిన వాళ్ళకే మళ్ళా వాడితే ఏమేమి రోగాలు రావచ్చు? హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి ఎయిడ్స్, సరే యాబ్సిస్లు, ఇవన్నీ రావచ్చు. అది ఓరల్గా తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. నాడుల మీద సూదేస్తే ఇక్కడ భుజం దగ్గర అక్రోమియల్ ప్రాసెస్ తర్వాత 2 ఏళ్ళ ఎడలు వదిలేయాలన్న పైన వేస్తే చేయి లేవది. ఇక ఇట్టంటుంటాడు, చేయి లేపాలంటే మనిషి వంగిపోతాడు, చేయి లేవదు పైకి. సర్కంప్లెక్స్ ఉన్నారు దాని మీద పడితే. అది వాటరీ ఇంజెక్షన్ అయితే ఈ మే రికవర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఆయిలీ ఇంజెక్షన్, కరోజివ్ ఇంజెక్షన్ లాంటిది అయితే ఆ నరం పోయినట్టే, వదిలేయాలి దాన్ని. కొంతమంది ఫ్యాషనబుల్గా చేతికి వెనక్కి పోయి ట్రైసెప్స్ మీద వేస్తారు స్పైరల్ గ్రూవ్లో. దాని కింద ఏముంటుంది? రేడియల్ నర్వ్ ఉంటుంది. అప్పుడు ఏమైంది? పైకి లేపితే బాగు చేయడానికి తింటేసి ఇంజెక్షన్ చేసి మందంతా ఎవాక్యువేట్ చేసి సూదేయడానికి 10 రూపాయలు, బాగు చేయడానికి 10,000, అంత సీన్ అవుతుంది. పటాకి దగ్గర టూ మచ్ బ్యాక్వర్డ్ వెళ్ళి ఫిమరల్ హెడ్ దగ్గర నుంచి, ఫిమరల్ ట్యూబరాసిటీ నుంచి, గ్రేటర్ ట్యూబరాసిటీ నుంచి ఇస్కాల్ ట్యూబరాసిటీ మధ్యలో వేస్తే సయాటిక్ నర్వ్ పడిపోద్ది, కాలు పడిపోద్ది, ఫుడ్ డ్రాప్ వస్తుంది. కానీ నాడుల మీద ఇంజెక్షన్లు పడే అవకాశం సూదులతో ఉంది. జ్వరాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ జ్వరం అయితే నువ్వు ఇంజెక్షన్ వేసిన తర్వాత యాక్టివేట్ అయ్యి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాబ్లం ఉంది. అనాఫిలాక్సిస్ గురించి 2 మాటలు. ఈ ప్రశ్నలు 9 ఉంటాయి, 9, 10 కరెక్ట్గా ఇది తెలిసి ఉండాలి మీకు. ఏ మందుతోనైనా అనాఫిలాక్సిస్ వస్తుందా? మీరు మీ గ్రామంలో ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చింది, ఆ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ మీకు దిక్కు, ఎవడు లేడుగా. ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అక్కడ, నువ్వు ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చింది, ఎవ్వరు లేరు. ఇప్పుడు అడుగుతున్నాయి ప్రశ్నలు. అతన్ని ఏమడగాలి? నీకు ఇంజెక్షన్ వేసేవాడిని ఏ మందుతోనే అనాఫిలాక్సిస్ వస్తుందా అని అడగాల. వస్తుంది అంటే వీడికి సబ్జెక్ట్ కొంచెం ఉందని అర్థం. ఎందుకు వస్తుంది సార్, భలే చెప్తావు నువ్వు అన్నాడు అనుకో, ఈ డేంజరస్ ఫెలో. రెండో ప్రశ్న, రియాక్షన్కి కళ్ళు తిరగడానికి తేడా ఏంది? సింకోప్, కళ్ళు తిరగడం అంటే. రియాక్షన్ అంటే ఇట్ ఈస్ డైలటేషన్ ఆఫ్ ది వెజల్స్ డిస్ప్రపోర్షనేట్ టు ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్. నిలబడితే ఏమవుతుంది? మొత్తం కాలంలోకి పోతుంది బ్లడ్, గుండెకి అందదు, ఊపిరితిత్తులకి అందదు, మెదడుకి అందదు. సింకోప్లు కూడా అలానే అవుతుంది. కానీ సింకోప్ ఈజ్ ఎ టెంపరీ ఫెనామినా, అనాఫిలాక్సిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఫెనామినా. ఈ రెంటికి తేడా కనుక్కోవడానికి సింపుల్ తేడా చెప్తా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో రెంటి గురించి డీటెయిల్స్ చెప్తాం. సింకోప్లో పల్స్ రేట్ స్లో అవుతుంది, అనాఫిలాక్సిస్లో పల్స్ ఉండదు. అది తేడా. పల్స్ రేట్ స్లో అయితే నేల మీద పడుకోబెట్టి 2 కాళ్ళు పైకి లేపితే
20-30 సెకండ్స్లో మనిషి రికవర్ అవుతాడు. సింకోప్లో, అనాఫిలాక్సిస్లో ఇలా ఏం లేదు, లేవడు, ఇంకా పోతాడు అంతే. అందుకని నెక్లో పల్స్ చుట్టూ నేర్చుకోండి. వచ్చుగా విద్యార్థులు చెప్పలా, నెక్లో పల్స్ చుట్టూ ఫిజికల్ క్యారెటిడ్. ఇక్కడ చూడండి, ఇది ఎంత దూరం ఉంది హార్ట్కి? మీటరు. ఇది ఎంత దూరం ఉంది? 30 సెంటీమీటర్లు. దీని సైజ్ ఎంత? 10 mm. దీని సైజ్ ఎంత? 4 mm. 4 mm 10 mm కెరటిడ్ చూడండి. ఎమర్జెన్సీలు ఎప్పుడు కెరటిడ్ చూడాలి, నాట్ రేడియల్. చూసాం, నాడు తెలియడంలా. ఇది అనాఫిలాక్సిస్. ఈ తేడా నీకు ఇంజెక్షన్ ఇచ్చినోడు చెప్ప. విరుగుడు మందు ఏమి ఇవ్వాలని అడగండి. అవిల్ డెకాడ్రాన్ అంటే వీడికి తెలియదని అర్థం. అడ్రినలిన్ అంటే కరెక్ట్ తెలుసు. అడ్రినలిన్ ఎలా ఇవ్వాలని అడగండి. నెక్స్ట్ ప్రశ్న. అడ్రినలిన్ 1 ml in 20 ml డిస్టిల్డ్ వాటర్, అంటే 1 ml + 19 ml 20 ml సిరంజ్లో ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలో లేబుల్ చేసి. ఎక్కడ ఇంజెక్షన్లు ఇచ్చినా, మేబీ థియేటర్, మేబీ వార్డ్ ఆర్ మేబీ ఓపీ, అడ్రినలిన్ లోడ్ చేసిన మందు 1 ampoule in 20 ml రెడీగా ఉందా లేదా? 20 ml పుష్ చేయాలి ఐవి. ఎందుకంటే వీన్స్ కొలాప్స్ అయినప్పుడు ఐఎం ఇస్తే పనిచేయదు, ఐవి ఇస్తే దాని వెనకే 20 ml సెలైన్ పంపాలా. దాని బదులు 20 mlలో లోడ్ చేసి పెట్టుకొని మొత్తం పుష్ చేస్తాం, వెళ్ళిపోద్ది. లేబుల్ చేసి పెట్టుకోవాలి, ఏ తేదీ లేబుల్ చేసావో చూసుకోవాలి. అడ్రినలిన్ కలర్లు మారితే వాడకూడదు, పక్కన పడేయాలి. అవునా? అందుకని మీరు ఏం చూడాలి డాక్టర్ దగ్గర? మీరు రేపు వెళ్ళినాక మీరు థియేటర్లో చూడండి, మా సర్జరీ పీజీలు ఉన్నారు చూడండి, థియేటర్లో చూడండి. అడ్రినలిన్ లోడ్ చేసి ఉందో లేదో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ 100% ఉండదు అక్కడ. అంటే ఎవరికైనా ప్రమాదం అయితే అప్పటికప్పుడు లోడ్ చేసుకుంటారు. ఆ లోడ్ చేసేటోడు చేతిలో బగలగొట్టుకున్నాడు అనుకో, దాన్ని ఇంకొకటి తెచ్చుకోవాలా, ఇంకొకటి లేస్తారు అన్నాడు అనుకో, అక్కడ ఉండే స్టాఫ్ అవుట్, పోతావు. ఎప్పుడు ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత ఉండకూడదు, ఎప్పుడు రెడీగా ఉండాలా. రెడీ టు యూస్. ఎట్లా ఇవ్వాలా మందు? ఇంట్రావీనస్ విదిన్ 30 seconds ఇవ్వాలి. రియాక్షన్ వస్తే. ఇప్పటిదాకా టెస్ట్ చేసినాం డాక్టర్, ఇదిగో అడ్రినలిన్ 20 ml లోడ్ చేసి పెట్టినా, నన్ను నమ్మంటున్నాడు వాడు, నమ్మినాం. అప్పటిదాకా నువ్వు 30 secondsలో ఐవి ఇవ్వగలవా అని అడిగా, ఇవ్వగలను అన్నాడు. ఎట్లా నమ్మాలా? నీకు రియాక్షన్ రావాలా, నీకు మందు ఇవ్వాలా, నువ్వు బతకాలా, అప్పుడు నువ్వు నమ్మొచ్చు. నువ్వు చచ్చిపోతే వాడు మాకు అర్థమవుతుంది వాడు ఇవ్వలేడని. నీకేం అర్థమవుతుంది? అర్థమైందా మీకు? అడ్రినలిన్ రెడీ చేసి పెట్టుకోకపోవడం ఎంత డేంజరో. ఆల్ అవాయిడబుల్ డేంజర్స్, ప్లీజ్ రిమెంబర్. అవాయిడబుల్ మనం ఎంటర్ కాకూడదు. బట్ 30 seconds ఇవ్వాలి నువ్వు బతకాలంటే. 30 secondsలో ఐవి యాక్సెస్ నువ్వు వేయలేకపోతే ప్రత్యామ్నాయం ఏంది రియాక్షన్లో? There is one important alternative. Please remember this. For life, you remember this. You can give this adrenaline, at least 5 ml diluted adrenaline, straight away into trachea, cardiac massage, mouth-to-mouth respiration. Drug given into trachea, by mouth-to-mouth respiration, it goes into alveoli. Going to alveoli is equal to, in the presence of external cardiac massage, is equal to IV. అది విషయం. మీకు ఐవి దొరకకపోతే ఆందోళన పడద్దు, గుండెపోటు మీరు తెచ్చుకోవద్దు. ట్రిక్యాలోకి వేయండి, మౌత్ టు మౌత్, లేదా మాస్క్, ఎంబు బ్యాగ్ మాస్క్ ఇచ్చేసేయండి. హార్ట్ మసాజ్ చేస్తున్నాండి. 30 secondsలో పేషెంట్ లేస్తాడు. ట్రిక్యాలోకి వెనక్కి లాగితే బ్లడ్ వచ్చింది, ఇప్పుడు వేయాలన్నా తీసేయాలన్నా? భలే క్వశ్చన్ వేసానని. ఐవి యాక్సెస్ వచ్చింది, ఇప్పుడు వేయాలన్నా తీయాలన్నా? తీసేయాలా అనేవాళ్ళు ఎవరు?
ట్రెక్యాలో పొడవాలని పొడిచా, వెనకలాగితే బ్లడ్ వచ్చింది, వేయకూడదు ఇక్కడ అనేవాళ్ళు ఎవరు? ఇక్కడ వేయాలనేవాళ్ళు ఎవరు? తెలియదనే వాళ్ళు ఎవరు? వేయాలనే వాళ్ళు ఒక్కరు చేయొద్దండి, ఒక్కరు. కమాన్ ఇట్రా, ఇక్కడికి రా. ఎప్పుడు మాట్లాడినా అక్కడి నుంచి మాట్లాడకూడదు, ఇక్కడి నుంచే మాట్లాడాలి. టు గివ్ అస్ ఎక్స్ప్లెనేషన్. సిరంజ్ చేసి నాకు వెనక్కలాగితే బ్లడ్ వచ్చింది, అట్నే వేయాలి అనేదానికి ఆయన తన ఆర్గ్యుమెంట్ చెప్పబోతున్నాడు. వినండి. లిజిబుల్గా, క్లియర్గా, కూడా వినపడేటట్టు మాటలు మింగకుండా మాట్లాడాలి. ఇది ఆరేషన్ అంటే. ఆల్రెడీ ఐవి యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నాం. చెప్పు. Already we are searching for IV access. Yes. Now the injection has gone instead of into trachea into IV. It's okay. We will push it. It is IV. అది నువ్వు చెప్పాలి. ఓకే, నీ ఐడియా అదే కదా, అదే చెప్పు మళ్ళా. Already చెప్పు. మనం IV కోసమే వెతుకుతున్నాం. Right. ఐవి కోసం వెతుకుతున్నాం, దొరికింది. ఏంటి బాధ? తీయాల్సిన పని ఏంది? అది అట్లా ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేయడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎవరి పాయింట్. ఇట్లాంటి నీడిల్స్ ఉండేవి ఒకప్పుడు, అన్నీ ఇనుప నీడిల్స్. అక్కడికి ఇరిగిపోయింది. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఫిజియాలజీ అండ్ అట్కామ్ మాడ్యూల్, రెండు కలిసినటువంటి సబ్జెక్టు చెప్పబోతున్నా. ఇంజక్షన్ల చుట్టూ ప్రతి దగ్గర ఈ రెండు ఉంటాయి. ఇరిగిపోయిన నీడిల్ పేషెంట్ ఎదురుగా ఇంజక్షన్ వేయమని చెప్పా, వాడు ఎదురుగా ఇరిగిపోయింది. వాడు ఏమడుగుతాడు? పేషెంట్ ఏమడుగుతాడు? నీడిల్ తీసారు, ఇరగదీస్తే అంటాడు. అంటాడా? అంట. ఇరిగిపోయిన నీడిల్ కోసం పెద్ద పెద్ద సర్జన్స్ ఎతికినారు ఇప్పటిదాకా చరిత్రలో. గంట ఎతికిన వాళ్ళు, 2 గంటలు ఎతికిన వాళ్ళు, 3 గంటలు ఎతికిన వాళ్ళు ఉన్నారు. చివరికి నీడిల్ దొరక మోతేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద సర్జన్స్. ఎంత పెద్ద సర్జన్ అంటే ఎస్ఎస్ రెడ్డి, అపోలో కన్సల్టెంట్, సీనియర్ మోస్ట్ జనరల్ సర్జన్, అంతలా వాళ్ళు కూడా ఎతికినారు. నేను కూడా బోల్డ్ సార్లు ఎతికా, కనీసం 2 సార్లు నీడిల్ దొరక వదిలేశాను. ఇక్కడ నేను ఫిజియాలజీ మీకు చెప్పబోతున్నా, అద్భుతమైన ఫిజియోలాజికల్ పాయింట్. ఇక్కడ మీరు వీటాడి సబ్జెక్టుల్ని క్లినికల్ ఓరియంటేషన్ చూడాల్సింది. యూ జస్ట్ లీవ్ దట్ నీడిల్ లైక్ దట్, అంతే. ఇఫ్ దట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్, యాబ్సెస్ తయారవుతుంది. నిక్ పెట్టగానే నీడిల్ కూడా వస్తుంది. ఇఫ్ దట్ డజంట్ గెట్ ఇన్ఫెక్టెడ్, నీడిల్ చుట్టూ ఫైబరస్ టిష్యూ ఫామ్ అవుతుంది, ఫారిన్ బాడీ కాబట్టి. అప్పుడు ఇలా పాల్పేట్ చేస్తే ఆ హార్డ్ స్ట్రక్చర్ తెలుస్తుంది. అక్కడ ఇన్సెషన్ పెట్టి నీడిల్ది ఆఫ్టర్ 1 month ఆర్ 2 months. నీడిల్ వదిలేస్తే చీమ్ పడితే యాబ్సెస్తో బయటకు వస్తుంది. చీమ్ పట్టకుండా ఫైబ్రోసిస్ టిష్యూ వస్తే 1-2 నెలల తర్వాత ఏళ్ళతో తాగితే తెలుస్తుంది. నీట్గా ఘాటు బిట్టి అది ఒక్కదాన్ని తీయచ్చు. ఇరిగినప్పుడే తీయాలంటే భగవంతుడు ఒరిజినల్గా కనపడతాడు. కానీ నీ తెలివంతా, అట్కామ్ మాడ్యూల్ తెలివంత ఏంటంటే పేషెంట్కి నచ్చ చెప్పటమే నీ తెలివంతా. వాడికి నచ్చ చెప్పాలా? పేషెంట్కి నచ్చ చెప్పటమే మన వృత్తిలో 90%. ప్లీజ్ రిమెంబర్. నువ్వు ఎంత డాక్టర్వో కోన్కిస్కా గొట్టంగాడికి ఎవడికి పట్టదు. ఎంత గొప్ప డాక్టర్ దేవుడికి లెక్క. నువ్వు కన్విన్స్ చేయగలవా లేదా? అరే నాయన, ఈ నీడిల్ తీయచ్చు, తీయగలను నేను అని కూడా చెప్పాలి మీరు. తీయగలను, నో డౌట్, నేను అంత శక్తిమంతున్నే. కానీ నీకు ఇప్పుడు తీయటం కంటే 2 నెలలు ఆగిన తర్వాత తీస్తే నీకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా చాలా మేలు జరుగుద్దని నచ్చ చెప్పాలి. ఎవడికి ఏది చెప్పినా ఆడి వ్యూ పాయింట్ చెప్తే వింటాడు, నీ వ్యూ పాయింట్ చెప్తే వినరు. ఇది ఫండమెంటల్ సూత్రం. నా మాట వింటే నీకేం లాభమో నేను చెప్పాలి, నాకేం లాభమో చెప్పకూడదు. అవునా? అట్లా నచ్చ చెప్పటమే ఇంపార్టెంట్. దీంతో ఇంజక్షన్కి సంబంధించిన బేసిక్ థియరీ అండ్ ప్రాక్టీస్ అయిపోయింది. ఒకసారి ఏమైందో చెప్తాను నేను, మీకు అర్థమవుతుంది ఆ సమస్య. ఎస్పీఎం ప్రొఫెసర్ మా దగ్గర ఉండే ఆయన, నరసయ్య గారు ఉండేవాడు మా కాలంలో. ఆయన మేనగోడలకు ఒకసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చి చంద్రశేఖర శాస్త్రి గారి యూనిట్కి వచ్చింది అమ్మాయి. మేము ఔషధ్యం అప్పుడు. అనస్థీషియా చీఫ్ ఆ అమ్మాయికి ఐవి యాక్సెస్ పెట్టడానికి పూనుకున్నాడు.
5 సార్లు పొడిచినాడు. వార్డు బాయ్ వచ్చి ఒక్కసారి పెట్టేశాడు. వార్డు బాయ్ ఒక్కసారి పెట్టేశాడు. అనస్థీషియా చీఫ్ 5 సార్లు పొడిచాడు. అందుకని ఇట్లాంటి చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద వాళ్ళతో చేయించుకోకండి. ఎవడు ఎక్స్పర్ట్ అయితే ఆడితో చేయించుకోండి. సూదులు పెట్టడంలో ఐవీ యాక్సెస్లో వార్డు బాయ్లు ఎక్స్పర్టులు, కట్లు కట్టడంలో వార్డు బాయ్లు ఎక్స్పర్టులు, డెసిషన్ మేకింగ్లో మనం ఎక్స్పర్ట్లమే. డెసిషన్ మేకింగ్లో ఫిజియాలజీ మీద బాగా అండర్స్టాండింగ్ ఉన్నోడు ఎక్స్పర్ట్, గుర్తుపెట్టుకోండి. నేను thousands of cases in my career, I solved them by phone, చూడకుండా పేషెంట్ని. కేస్ సెనేరియో చెప్తే నా జూనియర్ డాక్టర్ దాదాపు 400-500 మంది ఉన్నారు ప్రాక్టీస్ చేస్తూ. వాళ్ళు కేస్ సెనేరియో చెప్తే నేను ఇక్కడి నుంచి అడ్వైజ్ ఇవ్వగలను. అట్లా ప్రాక్టీస్ చేశాను నేను. కరెక్ట్ కేస్ సెనేరియో ఇవ్వాలి. ఇదిగో ఇటు ఏమన్నా జరుగుతుందా అంటున్నాడు. జరుగుతుందో జరగదో నేను చెప్పగలిగి ఉండాలి. ఫిజియాలజీ మీద గ్రిప్ లేకుండా మీరు ఇది చెప్పలేరు. అందుకనే ఫిజియాలజీ పర్ ప్రాక్టీషనర్ అన్నది. ఇంకా చాలా అంశాలు ఉంటే మనం మాట్లాడుకుందాం. వీటన్నీ కూడా అట్కా మాడ్యూల్స్ కింద మారేవే, ఆ పొటెన్షియల్ ఉండేవి. ఒబేస్ పీపుల్ ఉన్నారు, పీన్ దొరకలే, ఏం చేయాలని అడుగుతున్నాడు. అంటే యాక్చువల్గా మన సబ్జెక్ట్ ఐవీ యాక్సెస్ కాదు ఇది. నేను చెప్పా మన వాళ్ళకి ఐవీ యాక్సెస్కి మ్యాన్కిన్స్ పట్టరాండి ప్రాక్టీస్ చేయొద్దామని. వీన్ దొరకకపోయినా ఫ్లెక్సార్ ఏరియాస్లో ఒక్కోసారి వీన్ దొరుకుతుంది. ఈ ఏరియా ఎంత లావుటోళ్ళకైనా ఈ ఏరియా కొంత సన్నగా ఉంటుంది. ఎప్పుడు ముడవాలి కదా, అందుకని ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ కాదు. ఫ్లెక్సార్ ఏరియాస్లో ఒక్కోసారి దొరుకుతుంది. సమ్టైమ్స్ చేతులతో ఇలా పాల్పేట్ అయితే చేతుల కింద స్లిప్ అయినట్టు తెలుస్తుంది. బ్లైండ్గా వేయటమే ఇదొక మెథడ్. రెండో మెథడ్ లెగ్కి వెళ్ళి, దిస్ కాల్ ఇంట్రాకాత్ మెథడ్ అంటాం, వినిసెక్షన్. లెగ్ దగ్గరికి వెళ్ళి టిబియల్ మ్యాలోలస్ యాంటర్ బార్డర్ టిబియల్ మ్యాలోలస్ ఎంతలా ఉన్నా కూడా పాల్పేట్ చేయొచ్చు. యాంటర్ బార్డర్ క్రాస్ అవుతూ ఉంటుంది గ్రేట్ సెఫనస్ వీన్. బ్లైండ్గా దాని మీద అడ్డం కట్ చేసుకొని స్ప్రెడ్ చేయండి, వీన్ కనపడుతుంది. ఇది రెండో మెథడ్. ఎంత లావుటోళ్ళకైనా జుగులార్ వీన్ దొరుకుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఏంటంటే, ఐవి సెలైన్ కట్టావు చేతికో కాలుకో, బాటిల్ అయిపోయింది. నేను చెప్పిన 150 పాయింట్లో పాయింట్ ఇది. బాటిల్ అయిపోయింది. పేషెంట్ ఏం చేస్తారు? బాటిల్ అయిపోతే పరుగు నీ దగ్గరికి వచ్చి, సార్ బాటిల్ అయిపోయింది మార్చని అరుస్తూ ఉంటారు. బాటిల్ అయిపోతే చేతికో కాలుకో సెలైన్ మనం యాక్సెస్ పెడితే ఎయిర్ లోపలికి పోతుందా పోదా? నేను ఫిజిక్స్ అడిగిన, మెడిసిన్ కూడా కాదు ఇది. పోతుందా పోతుంది ఎంతమంది? ఎయిర్ పోతుంది లోపలికి బాటిల్ అయిపోయినా కానీ వాళ్ళు ఎంతమంది? పోదు ఎంతమంది? తెలియదు ఎంతమంది? అర్థమన్నా చెప్పండి. ఎయిర్ లోపలికి పోతుంది బాటిల్ అయిపోతే ఎవరు?